నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్. ఒక్కొక్కరి పైన ఒక కన్సల్టేషన్ అనేది ఎలా చేస్తాను, చేసే పద్ధతి ఏంటన్నది క్లియర్గా మీ అందరికి ఒక్కసారి చెప్తాను. ఈరోజు ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, మనోహర్ అనే ఒక వ్యక్తి నాకు కామెంట్స్ చేసి ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఒక్కోసారి నెగిటివ్ కామెంట్స్ పెట్టాడు, తర్వాత అతనే మనసు మార్చుకొని పాజిటివ్ కామెంట్స్కి వచ్చాడు. అది అతనికి ఏం జరిగిందో నాకు తెలియదు. చాలామంది కూడా ఉన్నారు, ఇంకా అది వాళ్ళ యొక్క ఉద్దేశానికి వదిలేస్తున్నా. ఎందుకంటే మనం చేసే న్యూమరాలజీ కనీసము లక్షల్లో 10 మంది బాగుపడ్డా చాలన్నది నా ఉద్దేశం, నేను చేసే వీడియో ఉద్దేశం. దాన్ని ఏదో తీసుకొని ఏదో టైంపాస్ కిందికో దేని కిందో వాడకండి. దయచేసి ఒక న్యూమరాలజీ వీడియో కానీ ఏదన్నా కానీ మన భవిష్యత్తు మార్చుకోవడానికి మాత్రమే తీసుకోండి. చాలామంది కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే కష్టపడమని చెప్పండి, వీళ్ళు కష్టం లేకుండా డబ్బు వచ్చేలాగా మీరు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకు కృతజ్ఞతలని చెప్పినప్పుడు వీళ్ళు దానికి కామెంట్ చేస్తూ ఉన్నారు. కష్టపడకుండా డబ్బు రాదు, కష్టపడకుండా నా కస్టమర్స్ ఎవరు లేరు, కష్టపడి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, నాకెందుకు ఎంత కష్టపడినా డబ్బు రావట్లేదన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. వాళ్ళ కష్టము నిర్విరామంగా చేసుకుంటూనే ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా అయినా కనీసం చేసుకోవచ్చేమో అని వస్తున్నారు. కానీ కష్టపడకుండా ఎవరు లేరు, ఎవరు ఉండరని నా ఉద్దేశం. 100%, 1% కూడా లేకుండా 100కి 100% కష్టము లేకుండా ఎవరు లేరు నా కస్టమర్స్. ప్రతి ఒక్కరు బిజినెస్, జాబ్స్ అన్నీ చేసే వాళ్ళే. అందరు వాళ్ళు మాత్రమే వస్తేనే వాళ్ళకి ఉపయోగం. ఇది కూడా చెప్తున్నా. ఎవరైతే కష్టపడే తత్వం ఉండి మీ యొక్క మొబైల్ నంబర్స్ కానీ ఏదన్నా బాగాలేకపోతే ఆ నంబర్ కమ్యూనికేషన్ చేపిస్తుంది. ఒక ఆరా పవర్ మిమ్మల్ని ఉత్తేజితం చేసి మనిషిని యొక్క ఐడియాస్ వచ్చి బిజినెస్ చేసుకునేలాగా చేస్తుంది. డిపెండ్స్ వాటిపైన మనం ఒక ఆరా పవర్ పైన, ఒక మొబైల్ నంబర్ పైన డిపెండ్స్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మన పనులు సునాయాసంగా, ఈజీగా, ఫాస్ట్గా జరగడానికి కమ్యూనికేషన్ కోసం మన నంబర్స్ మంచిగా ఉండాల్సిందే. ఇది ఖచ్చితంగా అందరూ చూడాల్సిన వీడియో. ఖచ్చితంగా చూడండి. చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా, మీకు కూడా ఎవరికైనా మీ గురించి ఇక్కడ లైవ్లో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు నాకు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు కూడా పంపించండి. చూసి నేను చేస్తాను. మనోహర్ కానీ ఇతని పేరు ఒరిజినల్గా ఇది, ఎవరి దగ్గరనో కరెక్షన్ చేయించుకున్నా అన్నాడు. నాకు ముఖాముఖి పరిచయం కూడా లేదు, ఓన్లీ కామెంట్స్ చేస్తాడు, అంతవరకే. ఇతని డేట్ ఆఫ్ బర్త్ 10/7/1979, 10/7/1979. రైట్, ఇక్కడ తీసుకుందాం. మనము ఇతని పేరు పరిగణలోకి తీసుకొని ఒక కన్సల్టేషన్ ద్వారా ఇతని పేరుతో కానీ ఇతని యొక్క భవిష్యత్తు కానీ కొద్దిగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, పేరు మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది మాత్రమే, నాకు అతను పంపించిన డీటెయిల్స్ మాత్రమే ఇవి. మ్యారేజ్ డేట్ లేదు, అకౌంట్ నంబర్స్ లేవు, ఏవి ఫోన్ నంబర్స్ కూడా లేవు. ఈ పేరు దీని ద్వారానే ఎలా సక్సెస్ అవ్వచ్చు, అసలు ఎందుకు సక్సెస్ కారు ఏంటన్నది క్లియర్గా తెలుసుకునే ముందు మనం ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. 500 మెసేజెస్ వచ్చిన తర్వాత ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఫస్ట్ విన్నర్కి ఇచ్చేటట్లు, ఇలాగే సెకండ్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్ 546 మొబైల్ నంబర్కి, ఆ తర్వాత థర్డ్ విన్నర్కి వచ్చేసి
946 వచ్చేసి మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 4th విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్ 1546 మొబైల్ నెంబర్ ఉంటుంది. అలాగే 5th విన్నర్కి 1946 మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇది ఇలా మనము కాంటెస్ట్ ప్రకారంగా ఇలా పోతున్నాం. అలాగనే ప్రతి ఒక్కరూ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మీరు నాకు ఇవ్వాల్సిన డీటెయిల్స్, ఎందుకంటే ఒకవేళ మా వాళ్ళు ఏమన్నా మర్చిపోయి తీసుకోకపోతే మీరు అడిగి మరీ ఇవ్వండి. ఒకటి, మీ మొబైల్ నంబర్ మీరు ఎన్ని వాడుతున్నారో మొబైల్ నంబర్ గురించి ఇవ్వాలి. అలాగే మంచి మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. మన బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, కమ్యూనికేషన్ కోసం, మనకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మంచి పేరు ఉండడం కోసం. తర్వాత బిజినెస్ పేరు ఎలా ఉంది ఏంటి, లేకపోతే జాబ్ వాళ్ళైతే జాబ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏదో చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మ్యారేజ్ డేట్ ఏంటి అది కూడా చెప్పొచ్చు. అలాగే వెహికల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి, అసలు వెహికల్ యాక్సిడెంట్ అవుతుందా లేకపోతే ఏంటి దానికోసం. అలాగే హౌస్ నంబర్ ఏంటి, సిగ్నేచర్ ఏంటి, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏంటి, ఆ తర్వాత మీ యొక్క సెల్ఫీ పిక్ మీది. ఎందుకు సెల్ఫీ పిక్ తీసుకుంటున్నామంటే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ కానీ డబ్బు పరంగా మీరు ముందుకెళ్తున్నారా లేకపోతే ఎంత కష్టపడ్డా కూడా ఆరా పవర్స్ లేవా ఏంటి అనేది తెలుసుకుందాం. నేను ఇటీవల ఈ ఆరా పవర్స్ కొన్ని చర్చిల్లో చాలా చూశాను నేను, ఆ తర్వాత మన టెంపుల్స్లో కూడా చూశాను. అలాగే మనకు బాగా ఫేమస్గా నేను పేరు చెప్పొద్దు అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరన్నా కావాలంటే అడిగితే డైరెక్ట్ ఫోన్ చేసినప్పుడు చెప్తాను. ఒక మెడిటేషన్ పద్ధతిలో చేసే ఒక దేవాలయం, నేనైతే దేవాలయం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ టోటల్గా సుప్రీం పవర్తో కనెక్ట్ అవుతుంది, అంత పవర్స్ ఉంటాయి. కానీ అక్కడ సోల్స్ ప్రభావం ఉండి అక్కడ ఆ సెంటర్కు చాలా పెద్ద సెంటరు, మంచి ఇది సెంటరే, కానీ జనాలు రావట్లేదు. ఎందుకంటే సోల్స్ పవర్. నిన్న చూశాను, నేను చూసి వచ్చాను. ఆ సోల్స్ పవర్ని కట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే నా వీడియో చూసి వాళ్ళు ఈ సోల్స్ పవర్ అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు, ఎందుకంటే కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్పలేం. ఎందుకంటే ఈ మనోహర్ కూడా సోల్స్ నాకు చూపిస్తారా సార్ అని ఒకసారి కామెంట్ పెట్టాడు. అది కాదు, సోల్స్ పవరు వాళ్ళకి ఆల్రెడీ యూనివర్స్తో కనెక్ట్ ఉంటారు కాబట్టి సోల్స్ చాలా ఉన్నాయి, అందులో బ్యాడ్ సోల్స్ ఉన్నాయి. దీనికి ఇక్కడ డబ్బు రావట్లేదు, జనాలు రావట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా స్వస్థత పడట్లేదు. ఇవన్నీ కూడా చాలా చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్. కాబట్టి మన ఇంట్లోతో సహా, టెంపుల్స్తో సహా, మనకు చర్చిలతో సహా ఎక్కడైనా కూడా నెగిటివ్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి వాటిని మనం సోల్స్ పవర్ తీసేస్తే ఆరా పవర్ ఫుల్గా పెరిగిపోతుంది. ఇక్కడ మీ ఆరా పవర్స్ కోసం నేను చెక్ చేయడానికి మీ యొక్క పిక్చర్, మీ ఇల్లు రెంటెడ్ అయినా ఓన్ అయినా కంపల్సరీ మీరు ఈ యొక్క ఫొటోస్ రూమ్కు సంబంధించి కంపల్సరీ పెట్టండి. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ సోల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే కనుక దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ కన్సల్టేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ పెట్టండి. ఇక్కడ 1546 మనము ఆన్లైన్లో మీతో ఫోన్లో మాట్లాడతాను, నేను అన్ని చెక్ చేసి. లేదు మీరు రావాలి అనుకుంటే కనుక కొంచెం టైం ఉంటుంది, 5146తో ఈ ఫీజు ఉంటుంది, చూసుకొని మీరు చేయగలరు. ఎందుకంటే డైరెక్ట్ వచ్చినప్పుడు కూడా ఇవి కావాలి కంపల్సరీ. మీ యొక్క ఫొటోస్ అవన్నీ మా వాళ్ళకి పంపిస్తే మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా మీకు ఇస్తారు కంపల్సరీ అన్నప్పుడు. ఇంకొకటి, ఇక్కడ మీకు ఏమైనా వశీకరణ చేశారా లేకుంటే చేతబడి చేశారా, ఏమన్నా చేసినా కూడా ఖచ్చితంగా తీసివేయవచ్చు. నేను చాలా వీడియోలో చెప్పాను, నేను వశీకరణం అంటే ఒక మందు ఇవ్వడం, అంటే నాన్ వెజ్లో దేంట్లో ఒక దాంట్లో పెట్టి మందు ఇస్తారు. ఇచ్చినప్పుడు అది నరనరాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నీకు ఏ పని చేత కానివ్వదు, నువ్వు హాయిగా ఇంట్లో కూర్చోవాలనిపిస్తుంది. వాళ్ళ మైండ్ మీదనే వాళ్ళపైనే వాళ్ళ చుట్టే తిప్పుతూ ఉంటుంది అది. ఆ వశీకరణం కూడా ఖచ్చితంగా మనము 90 డేస్లో దాని ప్రభావం అనేది తగ్గించవచ్చు, చాలా తొందరగానే తగ్గించవచ్చు. 100% ఇది నేను ప్రూవ్ కూడా చేశాను. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ వశీకరణం చాలా డేంజరస్. మిమ్మల్ని ఏమీ చేయకుండా
మొత్తాన్ని మనిషిని మొత్తం అధపాతాళానికి తొక్కేస్తుంది. చాలా జాగ్రత్త. ఉంటే గనక మీ మాటలు, ఒకవేళ మీరు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే మీ పైన వాళ్ళకి ఏ ఇష్టం లేదు, ఏదీ లేదు, తల్లిదండ్రుల మీద కొడుకు ఇష్టం లేదు, లేకపోతే కొడుకుకి తల్లిదండ్రులు ఇష్టం లేదు, కొన్ని చాలా ఉంటాయి. ఇవన్నీ మీ యొక్క సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఇలాంటి వశీకరణం కానీ సోల్ ఎఫెక్ట్ కానీ వచ్చిందని గ్రహించండి. వాళ్ళ యొక్క ఫోటో పెట్టి ఒక్కసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు చేసే ప్రాబ్లం మీకు ఐడియా ఉంటుంది. రీసెంట్గా నేను బాంబేలో చూశాను. వాళ్ళ ఇంట్లో 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళది బాంబేలో ఉంటారు కానీ సొంత ఊరు కరీంనగర్ డిస్టిక్. అయితే నేను మొన్న రీసెంట్గా బాంబే వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 23 అంతస్తులో ఉంటారు. అయితే వాళ్ళ ఇల్లు వాస్తుకైతే సరిగా లేదు. ఆ ఫ్లోర్స్ అక్కడ వాస్తు కానీ అవన్నీ పట్టించుకోము సార్ అది అన్నారు. కరెక్ట్గా ఎక్కడ ఉందంటే ఆగ్నేయంలో ఉంది. తూర్పు ఆగ్నేయంలో వాళ్ళ డోర్ ఉంది. సరే దానికి చేయొచ్చు. నేనేమనుకున్నాడు తూర్పు ఆగ్నేయం చేయొచ్చు అనుకున్నాను. కానీ టోటల్గా వాళ్ళ ఇల్లు మొత్తము సోల్స్ దాదాపు 9 to 10 సోల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళ చిన్నబ్బాయికి వశీకరణం జరిగి అతని భార్యతో వెళ్ళిపోయాడు. ఉండట్లేదు 5 years నుంచి. మ్యారేజ్ అయిన 3-4 monthsకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వాళ్ళ పెద్ద అబ్బాయి డైలీ అతను పడుకున్న టైంలో 2 to 3-4 మధ్యలో ఏదో సంథింగ్ ఆయన లేపినట్టు, అతనికి కూడా ఆ సోల్ ఎఫెక్ట్ ఉంది. అతను లేపినట్టు అతను వచ్చి వాళ్ళ మదర్ దగ్గర ఉండడము, అమ్మమ్మ అని గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నాడంట. చూస్తే అతనికి కూడా వశీకరణం జరిగింది, వాళ్ళ ఫాదర్కి జరిగింది, ఇంట్లో 3 జరిగి వాళ్ళు ఎవరైతే వాళ్ళ చిన్నబ్బాయి వెళ్ళిపోయాడో అతను వాళ్ళ చిన్నబ్బాయి వాళ్ళ మామయ్య చేశాడని వాళ్ళ అనుమానము. తర్వాత వాళ్ళ ఫోటో కూడా చూస్తే అది కూడా క్లియర్ అయింది. ఎందుకంటే ఇలాంటివి చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళని మనం కట్ చేద్దాం. ఏదైతే వశీకరణం ఉందో వశీకరణం కట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా మనము అది చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళని టోటల్గా వాళ్ళకి అనుమానం ఉంది అంతే. అనుమానం ఏమవసరం, ఇంకా అవసరం లేదు. చేశారు, మనం దాన్ని రెమెడీ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చేయడానికి అయితే అవకాశం 100% ఉండదు. ఎందుకంటే మనం చేసే రెమెడీస్ అట్లా ఉంటాయి. ఖచ్చితంగా చూసుకొని ఇవన్నీ క్లియర్గా ఇచ్చుకోండి. 100% మన లైఫ్ ఫార్ములాని ముందుకు తీసుకెళ్దాం. ఇతను మనోహర్ మనకేమిచ్చాడు, ఇక్కడ మనం అడిగిన దానిలో ఓన్లీ నేమ్ ఇచ్చాడు, అతని డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇచ్చాడు. ఇతని మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇచ్చాడు. ఇతనిది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లోసో గ్రిడ్లో వేసుకుంటాను. వేసుకొని 1, 7, మళ్ళీ 1, మళ్ళీ 7, మళ్ళీ 9, ఇవి మాత్రమే ఉన్నాయి. 1, 7, 1, 9, 7, 2 7లు 2 1లు ఇవి మాత్రమే ఉన్నాయి. ఏంటి అసలు ఇతని గురించి? ఇతన్ని టోటల్గా ఇక్కడ తీసుకుంటే కనుక మనకు చూడండి, ఎవరిదైనా సరే ఇక్కడ 1, తర్వాత 7, 1 + 7, తర్వాత మళ్ళీ 1 + 9 1, ఇక్కడ తీసుకుంటే మళ్ళీ 7 + 9 7, ఇక్కడ మళ్ళీ 1 + 7 తీసుకుంటే 8. ఇక్కడ ఏమొచ్చింది, ఇతంది 1/7 కోడ్ వస్తుంది. ఇంకొకటి కూడా మనకు యాడ్ అయిపోతుంది. ఇంకొకటి కూడా 1 + 7 యాడ్ అయిపోతుంది. ఇన్ని 7లు వచ్చాయి. రైట్. ఇతని లోసో గ్రిడ్కి సంబంధించి 7లు 1లే ఎక్కువ రిపీటెడ్ అవుతున్నాయి. రైట్. ఇతను గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఆయనకి ఇష్టం వచ్చిన బిజినెస్లు కానీ ఏవైనా చేసుకుంటున్నాడు. ఓకే, రైట్, చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ వచ్చిన నంబర్స్ ఇతని డేట్ ఆఫ్ బర్త్లో 7 ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇతన్ని ఫ్యామిలీకి దూరం చేస్తుంటుంది, ఫైనాన్స్కు దూరం చేస్తుంది. ఎందుకు అంటే 7 నంబర్సు ఎవరైనా
సప్త ఋషులు అంటాం. 7 నంబర్ ఏమంటాం? సప్త అంటే 7 నంబర్. ఈ సప్త ఋషులు ఇతన్ని ఏం చేస్తారు? దైవ మార్గంలోకి తీసుకెళ్తారు, దైవత్వంలోకి తీసుకెళ్తారు. దైవ భక్తి ఎక్కువ ఉంటుంది. బై మిస్టేక్లో బలవంతంగా పెళ్లి చేసినా కూడా భార్యాభర్తల సాంగత్యం కానీ భార్యాభర్తల సంసారం కానీ చాలా తక్కువ ఉంటాయి. రేర్ కేస్. ఫైనాన్స్ ప్రాబ్లం ఎదుర్కొంటుంటారు. రైట్. ఇది నెక్స్ట్ వచ్చేసి 9. ఇతనికి గర్వం ఉండేలా చేస్తుంది. మనిషికి ఇతను మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, సడన్గా కోపం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 9th ప్రభావం ఎక్కువ మన లైఫ్లో ఉంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నా డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఒక 9 ఉంది, 1లు ఎక్కువ ఉన్నాయి, అది వేరు. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ విషయం మాత్రమే తీసుకుంటున్నాం. ఇక్కడ కోపం వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. ఇలాంటి సమస్య నుంచి ఇతను ఎదుర్కొంటున్నాడు, లేకపోతే ఎదుర్కోలేదు. 2 సమస్యలు ఉంటాయి. మళ్ళీ 1లోకి వస్తే 1లకి ఏమిటి? కింగ్ నంబరు. నేనే రాజును అని ఒక అహంభావం ఉంటుంది. ఈ 2 నంబర్లు కూడా ఇక్కడ కింగ్, 1 నంబర్ రాజు. ఇక్కడనేమో 9 నంబరు మనకు కుజుడు అవుతాడు. కుజుడు ఎవరు? సైన్యాధిపతి, పోలీస్, ఏదైనా కావచ్చు. పోలీస్ కావచ్చు, సైన్యాధిపతి కావచ్చు, ఒక ఆర్మీలోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళొచ్చు. ఎలాగైనా సరే మంచి పొజిషన్లోకి అయితే ఉంటారు. కానీ ఇక్కడ 7 నంబర్స్ ఇతన్ని కిందికి లాగేసి దైవభక్తిలోకి తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ వరకు ఓకే, క్లియర్. పేరుకొద్దాం. ఎం లెటర్. ఇక్కడ 1, 7, 9 ఇక్కడ ఇతన్ని బాగా ఇది చేస్తున్నప్పుడు ఇక్కడ 4 కూడా యాడ్ అయింది. మళ్ళీ 4 యాడ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇతని పేరులో ఏ అంటే 1, ఇంకొక 1 యాడ్ అయిపోయింది. ఇతని పేరులో ఇంకొక 5 ఇది యాడ్ అయింది. ఇతని ఓ, హెచ్, ఏ, ఆర్, ఇవన్నీ నంబర్స్ కూడా మనకు యాడ్ అయిపోతాయి. ఇవి ఓకే, మధ్యలో ఉన్నటివి సరే అనుకుందాం. స్టార్టింగ్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం? పేరులో స్టార్టింగ్ ఏమో మనకు ఇంజిన్ లెటర్ అంటాం, మొబైల్ నంబర్ ఎండింగ్ ఏమో ఇంజిన్ లెటర్ అంటాం, ఇంజిన్ నంబర్ అంటాం. ఇది చూసుకోండి. మీ పేరు స్టార్టింగ్లో డి కానీ, ఎం కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జి కానీ, హెచ్ కానీ, ఎఫ్ కానీ, పి కానీ ఇలాంటి లెటర్స్ వస్తే మీరు ఎప్పుడైతే బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు మంచి సక్సెస్ వేలో పోతుంటారు. కానీ అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా ఫాస్ట్గా ఎదుగుతారు, కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక్కడ ఇతనికి 4, 7 కాంబినేషన్ వచ్చినందుకు ఎదుటి వ్యక్తులని గెలిచేసే అవకాశం ఉంది. ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇతనికి విజన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రతి విషయంలో ఇతను డౌన్ఫాల్ కావాల్సిందే. ఇక్కడ మనీ రిప్రజెంట్ చేయదు. ఇతనికి ఏం చేస్తుందంటే సలహాలు, సూచనలు, ఒక విజన్స్ ఉంటాయి. అంటే నేను అది చేయాలి, ఇది చేయాలి అని ఒక ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతూ ఉంటారు. ఉదాహరణకి మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, విజనరీ ముఖ్యమంత్రి అంటుంటారు ఆయనని. అట్లా ఆయన పుట్టింది ఎప్పుడు? ఏప్రిల్ నెలలో 4. అట్లా ఆ విజనరీ అనేది కొన్ని సాధించాలని అనే, ఎందుకంటే ఆయన నేను ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకుంటున్నా అంటే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడ విజన్స్ అనేటివి ఒక వ్యక్తి ఒక డేట్ ఆఫ్ బర్త్లో కావచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇతంది జూలై మంత్ తీసుకున్నాం, ఇయర్లో కూడా 7 వచ్చింది. మళ్ళీ డెస్టినీ నెంబర్ కూడా 7లో పుట్టారు. అందుకనే అతను డెస్టినీ 7 అంటే ప్రతి సంవత్సరం మన వ్యక్తుల యొక్క డెస్టినీ మారుతుంటుంది. ఈ సంవత్సరము ఇతనికి జూలై నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇతనికి లాస్ట్ ఇయర్ 10/7/2024 ఇతను ఇక్కడ నుంచి ఇతని యొక్క డెస్టినీ 7th స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు కూడా మళ్ళీ 2000 జూలై 10th నుంచి ఇతని డెస్టినీ నంబరు 7th స్టార్ట్ అయింది. ఈ జూలైలో మళ్ళీ 8. చాలా 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 కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు చాలా భక్తిభావంతో ఇదంతా ఉంటారు. అందుకనే ప్రతి సంవత్సరం మనకు డెస్టినీ మారుతుంది. ఇతను పుట్టిన డెస్టినీ ఏంటి?
7లో పుట్టారు, ఇప్పుడు కూడా 7 నడుస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి నాకు మెసేజెస్ కానీ అవి కానీ ఇవన్నీ పెడుతున్నాడు. ఇది ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్కరి విషయంలో ఇలాంటివి ఉంటాయి. ఓన్లీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇతనికి మనకు సంబంధించిన మ్యారేజ్ డేట్ రాలేదు, అలాగే మొబైల్ నంబర్ రాలేదు. ఇక్కడ మరి ఇవన్నీ ఉన్నాయి కదా సార్, రెమెడీ ఏంటంటే ఇతనికి రెమెడీ మనం ఏం చేస్తామంటే ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నంబరు మన డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా మన మొబైల్ నంబర్ అవతల వ్యక్తుల పైన పనిచేసి ఆ ప్రభావాన్ని మంచి చేస్తుంది. తర్వాత మ్యారేజ్ డేట్ ఉంటుంది. మ్యారేజ్ డేటు ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా సరే మ్యారేజ్ డేట్ దాన్ని కవర్ చేస్తుంది. ఆ తర్వాత వెహికల్ నెంబర్ 1 by 1 ఆరా పవర్స్ కానీ ఇవన్నీ కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా మన పేర్లు ఎలా ఉన్నా అన్నీ సరి చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే అందరికీ కూడా ఇలాంటి కన్సల్టేషన్ని మనం ఇస్తాము. ఇంకా చాలా ఉంది, నేను కొద్ది వరకే చెప్పాను. అన్నీ కూడా చేసుకొని ముందుకెళ్తే మనము 100కి 100% సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మనోహర్, నీది పెట్టినందుకు. ఇంకెవరిదన్నా కూడా ఇలా కావాలంటే వీక్లీ వన్స్ ఒక్కొక్క వ్యక్తి చేస్తాను. మీది కూడా ఎవరిదన్నా ఉంటే కనుక పంపండి. మీ మ్యారేజ్ డేట్ కూడా పంపడం మర్చిపోకండి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ కూడా పంపిస్తే నేను మొత్తం రాయకుండా నా వాట్సాప్ నంబర్కి పంపండి మీ మొబైల్ నంబర్. ఇక్కడనేమో కామెంట్లోనేమో మీ యొక్క పేరు, మీ మ్యారేజ్ డేటు, మీ అవి పెట్టండి. మీ వెహికల్ డీటెయిల్స్ కానీ ఏమన్నా పెట్టాలంటే కూడా ఒకసారి మీ యొక్క కన్సల్టేషన్ నేను చేసి వీక్లీ వన్స్ ఒక వ్యక్తికి నేను చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే కూడా మీరు లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, మీ పిల్లలదైనా సరే వీక్లీ 1 లేదా ఎక్కువ వస్తే కనుక 1 లేదా 2 చేస్తాను. చూసి మీరు చేయగలరు. థ్యాంక్ యూ.